ఇప్పుడు చెప్తున్నా, నా తండ్రి మృత్యువుతో పోరాడుతున్నాడు. నీ అదృష్టం బావుండి ఆయన ప్రాణాలతో తిరిగొచ్చాడో సరే, లేదంటే ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. పదత్త ఆగమ్మా. నీ కళ్ళల్లో కన్నీటికి కారణం ఉంది, నీ కోపానికి అర్థం ఉంది. కాని మాకే దాన్ని అర్థం చేసుకోలేని మనసుంది. పాతికేళ్ల క్రితం నా పెద్ద కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. బతికున్నాడో చచ్చాడో కూడా తెలియదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించని నా కొడుకు గురించి కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. అక్కని దూరం చేసుకున్న బాధేమిటో కొడుకును దూరం చేసుకున్న నాకు తెలుసమ్మా. నీకు జరిగిన నష్టాన్ని నేను పూడ్చలేకపోవచ్చు, పోయిన మీ అక్కని తిరిగి మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ ప్రాణాలతో పోరాడుతున్న మీ నాన్నని నేను బతికిస్తానమ్మా. త్రివేది, ఇదిగోనమ్మా డబ్బు. ఇది మీకు జరిగిన నష్టాన్ని పూడ్చటానికి ఇవ్వటం లేదు, మాణిక్యం నిండు 100 ఏళ్లు బతకాలన్న ఆశతో ఇస్తున్నాను. తీసుకువెళ్ళమ్మా, నీ తండ్రిని బతికించుకో. బాగుందండి, చాలా బాగుంది. ఒకవైపు మీ కోడలేమో అహంకారంతో కళ్ళు మూసుకుపోయి నిండు జీవితాలను నాశనం చేసి వాళ్ళ బతుకుల్ని చిత్తుపట్టల మీదకి చేరుస్తుంటే, మీరేమో ఈ నోట్ల కట్టలతో మా కన్నీళ్లు తుడవాలని చూస్తున్నారా? అది కాదమ్మా. చూడండి, నేనొచ్చింది మీరిచ్చే డబ్బు కోసం కాదు. డబ్బుందన్న పొగరుతో మనుషుల ప్రాణాలను తీస్తున్న మీ కోడలి గారిని హెచ్చరించి వెళ్దామని వచ్చాను. ఏ మాత్రం బతుకుల మీద ఆశ ఉన్నా మా బతుకుల జోలికి రావద్దు అని ఆవిడికి చెప్పండి. లేదంటే మౌనంగా తిరిగి వెళ్తున్న నేనే వాళ్ళని తిరిగి రాని లోకాలకు పంపించాల్సి వస్తుంది. వెళ్దాం అత్తయ్య. పాతికేళ్ల క్రితం నా కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు నా కోడలు ఏం తప్పు చేసింది దేవుడా అని ఏడ్చాను. కానీ అది తప్పని ఇప్పుడు తెలిసింది.
ఇంటికొచ్చి నా వాళ్ళ ముందే వార్నింగ్ ఇస్తావా? చెప్తా, నీ అంతు చూడకుండా వదిలిపెట్టను. ఈ కాంచనమాలతో ఎందుకు పెట్టుకున్నానా అని కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. చూపిస్తా, ఈ కాంచనమాలంటే ఏమిటో నీకు తొందరలోనే చూపిస్తా. భగవంతుడా, ఒకప్పుడు నా కుటుంబం చేసిన పాపానికి మాణిక్యం ఎంతో కోల్పోయాడు. ఇప్పుడు కూడా నా కోడలు చేసిన పని వల్ల తన కూతుర్నే పోగొట్టుకున్నాడు. నా వల్ల నష్టపోయిన అతనికి నేనే న్యాయం చేయాలి. నా వల్లే న్యాయం జరగాలి. చేస్తాను. మాణిక్యానికి న్యాయం చేసి తీరతాను. తాతయ్య, కౌస్తవ్, ఒక అమ్మాయి మన ఇంటికి వచ్చి మీ వల్ల మా అక్కని పోగొట్టుకున్నాను, మీరు చేసిన పని వల్లే మా నాన్నను కూడా పోగొట్టుకోబోతున్నాను అని బాధపడింది. తన బాధని చూసి మీరు కూడా చెల్లించిపోయారు. తన తండ్రిని బతికించుకోవడానికి డబ్బులు ఇవ్వబోయారు. కానీ తను వద్దని వెళ్ళిపోయింది. తప్పు చేసింది పెద్దమ్మ కాబట్టి మౌనంగా ఉంది. కానీ ఏ తప్పు చేయని మీరు మౌనంగా ఎందుకున్నారు తాతయ్య? అసలు గతంలో ఏం జరిగింది? ఆ కుటుంబం మీద పెద్దమ్మ ఎందుకు పగబట్టింది? ఎందుకు వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలనుకుంటుంది? అసలు ఆ మాణిక్యం ఎవరు? అతనికి మనకి ఉన్న సంబంధం ఏంటి? నాకు ఇప్పుడే తెలియాలి తాతయ్య. చెప్పండి తాతయ్య, చెప్పండి. గతం అనే విషయాన్ని నా గుండెల్లోనే దాచుకున్నాను. ఎందుకంటే ఆ విషయాన్ని నేను తప్ప ఇంకెవరూ భరించలేరని. కానీ గతం ఏంటో నాకు తెలియాలి తాతయ్య. దాని మీద నా జీవితం ఆధారపడింది. ఏం మాట్లాడుతున్నావు కౌస్తుభ్? అవును తాతయ్య, ఎవరినైతే మన కుటుంబం ద్వేషిస్తుందో, పగని పెంచుకుందో, ఆ ఇంటి ఆడపిల్లైన కుందనా నేను ప్రేమిస్తున్నాను. నువ్వు కుందనాన్ని ప్రేమిస్తున్నావా? అవును తాతయ్య, తనెవరో నాకు తెలియకముందే, ఆ కుటుంబంతో మనకున్న శత్రుత్వం ఏంటో తెలియకముందే నేను తన్ని మనసారా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే తన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం మీకు తప్ప మన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈ మాట నువ్వు మనస్ఫూర్తిగానే చెప్తున్నావా? అవును తాతయ్య, ఎవరు అవునన్నా కాదన్నా కుందనానే నా భార్య. ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టేది కుందనా మాత్రమే. మీ అమ్మా నాన్న ఆ కుందనతో పెళ్లికి ఒప్పుకోకపోతే? మీతో చెప్పి ఒప్పిస్తాను. నేనే ఒప్పుకోకపోతే? ఈ జన్మకు నాకు పెళ్లి యోగం లేదనుకొని ఒంటరిగా మిగిలిపోతాను. ఎంత శుభవార్త చెప్పావురా మనవడా! తాతయ్య, ఆహా, నా గుండెలు తేలిక పడిపోయే ఎంత చల్లని మాట చెప్పావురా. నా కుటుంబం వల్ల ఆ ఇంటికి జరిగిన అన్యాయానికి న్యాయం ఎలా చేయాలని చూస్తున్నాను. మాణిక్యం కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలా అని 1000 దేవుళ్లకు మొక్కుకుంటే ఆ దేవుడు నా మొర ఆలకించి నీ రూపంలో వచ్చాడురా. అందుకని నిన్ను అమ్మాయిని ప్రేమించేలా చేశాడు. ఆ కుందనే ఇంటి కోడలు కావాలని నిర్ణయించాడు. ఎవరు అవునన్నా కాదన్నా ఆఖరికి ఆ దేవుడే దిగివచ్చిన కుందనే నీ భార్య.
ఇది రాసి పెట్టుకో. తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. తాతయ్య, ఇంతకీ గతంలో ఏం జరిగిందో నాకు చెప్పలేదు. నీకు గతం కావాలా లేదా భవిష్యత్తులో కుందనతో పెళ్లి కావాలా? కుందనతో పెళ్ళే కావాలి. అయితే నువ్వు నీ ప్రేమ వ్యవహారం నాకు చెప్పినట్టు, దానికి నేను అంగీకరించినట్టు మనిద్దరికీ తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. అస్సలు తెలియకూడదు. హ్మ్. రేపటి నుంచి ఆ అమ్మాయిని పెళ్లికి ఒప్పించే ప్రయత్నంలో ఉంటున్నావు. ఎలాగైనా ఆ అమ్మాయిని ఒప్పించి ఇంటి కోడలిగా తీసుకొస్తున్నావు. దానికి ఏ రకమైన సహాయం కావలసి వచ్చినా నేనున్నాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇక చూడండి మీ మనవడు ఎలా రెచ్చిపోతాడు. జాగ్రత్త, మీ పెద్దమ్మకి మాత్రం తెలియకూడదు. పెద్దమ్మ? ఆ, పెద్దమ్మ ఎవరు? ఓరి బడవా, ఇప్పటి నుంచి నాటకం మొదలు పెట్టేసావా? వెరీ గుడ్. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. స్కానింగ్ రాశాను. అర్జెంటుగా స్కానింగ్ చేయించి రిపోర్ట్స్ తీసుకురండి. రిపోర్ట్ని బట్టి ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేయాలో చెప్తాను. సిస్టర్, స్కానింగ్ ఎంత అవుతుందో చెప్తారా? సిటీ స్కాన్ కదా మేడం, 5-6 వేలు అవ్వచ్చు. అమ్మ కుందనా, నీ దగ్గర ఏమైనా డబ్బులున్నాయా? నీకు తెలియకుండా నా దగ్గర ఎక్కడ దత్తయ్య? ఉన్న డబ్బంతా రంగమ్మే లాక్కెళ్ళింది కదా. మరిప్పుడు స్కానింగ్ ఎలా చేయిద్దామే? పోనీ మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా సాయం అడుగమ్మా, మన ఇల్లు అమ్ముడు పోగానే ఇచ్చేద్దాం. ట్రై చేస్తాను అత్తయ్య, ఇప్పుడే కాల్ చేస్తాను. హ్మ్. హలో నీరజ, చెప్పు కుందనా. నాకు అర్జెంటుగా ఒక 5,000 కావాలి. మళ్ళీ ఒక 1 వీక్లో తిరిగిచ్చేస్తాను. అయ్యో, నా దగ్గరైతే లేవ్వే, మా నాన్న అడిగి చెప్తాను. అలాగేనే, కొంచెం ఫాస్ట్గా ఇన్ఫార్మ్ చేయి ప్లీజ్. సరే, అలాగే చెప్తాను. బాయ్. హలో హలో, చెప్పండమ్మా. నేను వరలక్ష్మిని. చెప్పండమ్మా. మా అన్నయ్యని హాస్పిటల్లో పెట్టాం. ఒక్క 5,000 సర్దుబాటు చేస్తారా? నేను కొంచెం అర్జెంట్ పనిలో ఉన్నానమ్మా, నేను మళ్ళీ చేస్తాను. కుందనా, మీ ఫ్రెండ్స్ ఏమన్నారు? తన దగ్గర లేవంట అత్తయ్య. వాళ్ళ నాన్నని అడిగి చెప్తాను అని చెప్పింది. మీకైనా ఇస్తానన్నారా? లేదమ్మా. ఇప్పుడెలా అత్తయ్య? అదే నాకు అర్థం కావట్లేదు. సరే, నాన్నొక్కరే ఉన్నారు. ముందు అక్కడికి వెళదాం పద. కుందనా, అత్తయ్య, నాన్నెక్కడా? నర్స్, ఇక్కడ మా నాన్న ఉండాలి. ఏమయ్యారు? ఎవరో పెద్దావిడ స్కానింగ్ కోసం తీసుకెళ్లారు. పెద్దావిడ? పెద్దావిడ మాకు తెలియకుండా టెస్ట్లకు తీసుకెళ్లారా? ఎవరావిడ? ఎవరో మాణిక్యం మా తమ్ముడని చెప్పి తీసుకెళ్ళింది. ఎవరై ఉంటారు కుందనా? తెలీదత్తయ్య, చూద్దాం పదా. గంగవ్వ? అత్తయ్య, ఆవిడెవరు? నాన్నకెలా తెలుసు? అన్నయ్యకు నేను రక్తం పంచుకు పుట్టిన చెల్లెలనైతే ఆ దేవుడిచ్చిన అక్కే
ఈ గంగవ్వ అయినా ఇంత జరుగుతుంటే నాతో ఒక్క ముక్కైనా నీకు చెప్పాలనిపించలేదా వరలక్ష్మి నీకు? ఎంత నేను ఆ కాంచనమాల పని మనిషిని అయితే మాత్రం వాళ్ళతో పాటు నన్ను కూడా దూరం పెట్టేశారా తల్లి? ఈ కుందనా నువ్వు వచ్చి వాళ్ళతో గొడవ పడి జరిగిందంతా చెప్పే వరకు నాకు తెలవదు తల్లి. మన హేమ మనకు దూరం అయిందని, నా తమ్ముడు ఇలాగా ఆసుపత్రి పాలయ్యాడని, ఏ నేనంత కాందన్న అయిపోయానా మీకు? అంత కాందన్న అయిపోయానా? అది కాదు గంగవ్వ, ఈ పెళ్లి సంతోషంగా జరుగుతుంది, హేమ ఒక ఇంటిదవుతుందని ఎంతగానో ఆశపడ్డాం. కాని ఆ రంగమ్మ పీటల మీద పెళ్లి ఆపించేసి హేమను మనకు దూరం చేసింది. ఛీ! ఆ రంగమ్మ అసలు మడిసా పశువా? డబ్బుల కోసం నిండు జీవితాన్ని బలి తీసుకుంటుందా? దేవుళ్ళంటి మా తమ్ముడిని ఇలాగ హాస్పిటల్ పాలు చేస్తుందా? అది చేసిన పాపం ఊరికే పోదు, బట్టి కొట్టుకుపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. అమ్మా, హాస్పిటల్ గట్టిగా అరవకూడదు. అలాగే సిస్టర్. అమ్మా కుందన, నేనెవరో నీకు తెలవకపోవచ్చమ్మా, కానీ నువ్వెవరవో నాకు మాత్రమే తెలుసమ్మా, నాకు మాత్రమే తెలుసు. గంగవ్వ, నువ్వా వరలక్ష్మి? ఆ కాంచనమాల చేసిన ఘోరానికి ముసల్దాన్ని నా రక్తమే మరిగిపోతుంది. అట్లాంటిది ఓ వైపు అక్కను పోగొట్టుకుని ఇంకో వైపు నాన్నని ఇలాంటి పరిస్థితులు చూస్తూ మన కుందనమ్మ ఎందుకు ఊరుకోవాలి? అసలు ఎందుకు ఊరుకోవాలి? కుందనమ్మ, నేను చెప్తున్నాను, ఎల్లు ఆ వజ్రపతి దగ్గరికి వెళ్ళి మేము ఏం నేరం చేసాం, ఏం పాపం చేసాం, మాకెందుకు ఈ శిక్ష చేసావు తాతయ్య అని ఆ వజ్రపతిని నిలదే. తాతయ్య, అవును తాతయ్యే, ఆ వజ్రపతి నీకు తాతయ్యే. గతంలో జరిగిన దానికి ఆ గుండె కదకపోవచ్చు, కానీ మనవరాలివి నువ్వు వెళ్ళి నిలదీస్తే నీ కన్నీళ్లు చూసైనా ఆ గుండె కనక తప్పదు. ఓరి నాయనో, గంగవ్వ ఆవేశంలో ఉన్న నిజాలన్నీ చెప్పేసేలా ఉంది. అంటే నేను వజ్రపతి గారి మనవరాలనా? గంగవ్వ, ఇక నువ్వు ఆగుతావా? వరం నన్నాపద్దు. ఇంతకాలం నా గొంతు నొక్కి యువరాణులాగా బతకాల్సిన నా మేనకోడల్ని, కుందన హేమల్ని ఒక సామాన్యమైన ఆడపిల్లల్లాగా అట్టకట్టాలు పడేలా చేశారు. తన
కన్న తండ్రి సావు బతుకుల్లో ఉంటే కనీసం వైద్యం చేయించుకోలేని దుస్థితికి తీసుకొచ్చారు. ఇవన్నీ చూస్తే మీరు ఎలా వల్లుకున్నారా గాని నాకైతే గుండె పగిలిపోయేలాగుంది. కుందనమ్మ, ఇప్పుడు ఆ ఇంటికెళ్ళు. మీ మేనమామ ఆ రుద్రమణిని సొక్క పట్టుకుని నిలది. అడ్డొస్తే మీ అత్తలు ఆ కాంచనమాల రక్తమాలని చెంపలు పగలగొట్టు. నువ్వు పోగొట్టుకుంది మళ్ళీ తిరిగి సాధించు. వెళ్ళమ్మా, ఎల్లు.